నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల్లో ఎంతో మంది మిఠాయి వ్యాపారులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రాంజల్ ఇంకా మురళియే మోతీచూర్ లడ్డూలని సప్లై చేసేవారు. ప్రాంజల్ ఒక విధవరాలు. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత మోతీచూర్ లడ్డూలని తయారు చేసి వాటిని అమ్మేది. మురళి అన్ని మిఠాయి దుకాణాల నుండి ఆర్డర్ తీసుకునేవాడు. ఇదిగో మురళి తమ్ముడు, రేపు నాకు 5 కిలోల లడ్డూ కావాలి, సరేనా? సరేనండి, రేపు పొద్దునే పట్టుకొస్తా. ఆ మరుసటి రోజు పొద్దున్నే లడ్డూలని డెలివరీ చేస్తుంటాడు. ఇదిగోండి, తీసుకోండి మీ యొక్క 5 కిలోల లడ్డూలు. ఇదిగో బాబు నీ లడ్డు యొక్క డబ్బులు. అలాగే మీ అమ్మతో చెప్పు ఇలాంటి రుచికరమైన లడ్డూల్ని చేస్తా ఉండమని. అప్పుడే ఆ కొట్టుకి ఒక కస్టమర్ వచ్చింది. ఈ మోతీచూర్ లడ్డూలు ఎంతండి? 300 రూపాయలండి కిలో. మురళి ఆ కొట్టతను చెప్పిన రేటుని విని షాక్ అయిపోయాడు. తను మనసులో ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు. అరే అమ్మ, ఈయనకి తక్కువ రేటుకే అమ్ముతుంది, కాకపోతే ఈయన రేట్ ఎక్కువ చెప్పి అమ్ముకుంటున్నారే, అంటే ఎలాంటి కష్టం లేకుండా లాభమా? మురళి ఆ కొట్టు నుండి బయటకొచ్చేశాడు. తను ఇంటికి రాగానే వాళ్ళమ్మతో దీని గురించి చెప్పాడు. మనం ఏం చేయగలంరా, అది అతని కొట్టు, అందుకని ఏ రేటని అనుకుంటే ఆ రేటుకే అతను అమ్ముకుంటాడు. అమ్మా, నేనెందుకు ఈ మార్కెట్లో ఈ లడ్డూల్ని అమ్మకూడదు? 300 రూపాయలేమొద్దు, 200 దొరికితేనే చాలు. నువ్వు ప్రయత్నిస్తే జరగచ్చేమో కన్నా. సరే అమ్మా, రేపు నాకు 10 కిలోల లడ్డు సపరేట్గా చేయండి. సరే బాబు. మరుసటి రోజు ప్రాంజల్ లడ్డూలు చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 10 కిలో లడ్డూలు మురళి కోసం విడిగా చేసింది. మురళి ఎప్పట్లాగానే మొదట అందరికీ లడ్డూలని డెలివర్ చేసి వాళ్ళమ్మ విడిగా చేసి పెట్టిన 10 కిలోల లడ్డూల్ని బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు. మురళి మార్కెట్కి వచ్చాడు. రండి బాబు రండి, లడ్డూ కొనుక్కోండి. చాలా రుచికరమైన తీపైన లడ్డు, కేవలం కిలో 200 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ రేట్లో వేరెక్కడ మీకు లడ్డు దొరకదండి. మురళి చెప్పిన ధర తక్కువగా ఉన్నది. ఇందువల్ల ఎంతో మంది కస్టమర్స్ వచ్చారు. తమ్ముడు నాకు 1 కిలో కట్టు బాబు. నాకు కూడా. మురళి తెచ్చిన 10 కిలోల లడ్డూలు వెంటనే అమ్ముడుపోయాయి. అమ్మా, అన్ని లడ్డూలు అమ్ముడుపోయినాయి. ఇదిగో చూడు, మనకి 500 రూపాయల లాభం వచ్చిందమ్మా, లాభం. అరే, ఇది చాలా మంచి విషయంరా. అమ్మా, రేపు మీరు 20 కిలోలు సపరేట్ గా చేయండి, సరేనా అమ్మా? ఖచ్చితంగా. మురళి ఇంకా ప్రాంజల్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇలాగే రోజూ మురళి మోతీచూర్ లడ్డూలని మార్కెట్కి తీసుకెళ్లగానే అన్నీ అమ్ముడుపోయేవి. మురళి ఇప్పుడు ఎక్కువ లాభాల్ని సంపాదిస్తూ ఉన్నాడు. ఈ లాభంతో కొద్ది నెలలలోనే మురళి ఒక పెద్ద మార్కెట్ సెంటర్లో ఒక కొట్టుని అద్దెకి తీసుకున్నాడు. మురళి కొట్టుని పెట్టిన తర్వాత కూడా ముందులాగే కిలో లడ్డూలని 200కే అమ్మాడు. అతనికి బాగా లాభాలు వస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా వ్యాపారాన్ని పెద్దగా చేయాలనే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా, ఇలాంటి రుచికరమైన లడ్డూలతో పాటు మనం ఇంకేమైనా స్వీట్లు చెయ్యాలి. బూందీ లడ్డు, శనగపిండి లడ్డు, బర్ఫీ. రేపటి నుండి వీటన్నిటినీ కొంచెం కొంచెంగా చేసి పెడతాను. అట్లాగే అమ్మా. ప్రాంజల్ తనకి అసిస్టెంట్స్ లాగా 2 ఆడవాళ్లని పనికి పెట్టుకున్నది. ఇప్పుడు వాళ్ళు మిగతా కొట్టు వాళ్ల కోసం మోతీచూర్ లడ్డూలని తయారు చేస్తున్నారు. ఇంకా తన కొడుకు కొట్టు కోసం మోతీచూర్ లడ్డూలతో పాటు ఇంకొన్ని రకాల మిఠాయిల్ని కూడా చేశారు. పొద్దున కల్లా మిఠాయిలన్నీ రెడీ అయిపోయాయి. చూడు మురళి, అన్నీ రెడీగా ఉన్నాయి. అరే సూపర్ అమ్మ, నువ్వు సూపర్. మురళి అన్ని రకాల మిఠాయిల్ని తీసుకుని మార్కెట్కి బయలుదేరాడు. తన కొట్టులో ఆ మిఠాయిల్ని చక్కగా సర్దుకున్నాడు. అరే అన్నా, మీ షాప్లో ఇవాళ చాలా మిఠాయిలున్నాయి. ఆ బర్ఫీ ఎంత? ఇది 200 రూపాయలండి కిలో. నాకు 1 కిలో ఇవ్వండి. మీ కొట్టులో లభించే మిఠాయిలన్నీ ఫ్రెష్గా తక్కువ రేటుతో ఉంటాయి. అందుకే దూరంగా ఉన్నా కూడా ఇక్కడికే వస్తూ ఉంటాను. అయ్యో, ఇది చాలా మంచి విషయం అండి. కాసేపటికి ఇంకొక కస్టమర్ మిఠాయి కొనడం కోసం వచ్చారు. ఆయనతో పాటు ఒక చిన్న పాప ఉన్నది. అంకుల్, మీ దగ్గర చాక్లెట్ మిఠాయిలు ఏమన్నా ఉన్నాయా? లేదు నాన్న, కానీ వీటిలో ఏది నచ్చిందో చూడు. లేదు అంకుల్, నాకు చాక్లెట్ మిఠాయిలు మాత్రమే కావాలి.
రండి నానా, మనం వేరే ఒక కొట్టుకి వెళ్దాము. ఆ పాప తన తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇక మురళి తన కొట్టులో చాక్లెట్ మిఠాయిల్ని కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం ఇంటికి రాగానే వాళ్ళమ్మతో దీని గురించి చెప్పాడు. అమ్మా, మనం అయితే ఈ చాక్లెట్కి సంబంధించిన మిఠాయి చేద్దాం. చాక్లెట్ మిఠాయా? అదేంటి? ఎలా అంటే చాక్లెట్తో లడ్డు. చాక్లెట్తో మోతీచూర్ లడ్డు? ఐడియా అయితే చాలా బాగుంది. కాకపోతే మీరు ఎప్పుడు చూడలేదా చాక్లెట్తో లడ్డు? ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికి తెలుసు అమ్ముడుపోతే. సరే. మరుసటి రోజు ప్రాంజల్ సన్నగా బూందీని చేసింది. ఆ తర్వాత ఆ బూందీని చాక్లెట్ పాకంలో వేసింది. దాని వేడి కొంచెం తగ్గిన తర్వాత ప్రాంజల్ చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసింది. అరే వారే వా, చాక్లెట్తో లడ్డు రెడీ అయిపోయింది. సూపర్ అమ్మా. వీటిని రెడీ అయితే చేశాను, కానీ నల్లటి లడ్డు ఎవరు తింటారు? అమ్మా, తింటారమ్మా, తప్పకుండా తింటారు. కావాలంటే నువ్వే చూస్తావు కదా. మురళి అన్ని మిఠాయిల్ని తీసుకుని తన కొట్టుకి వెళ్ళాడు. ఆ తర్వాత అన్నిటికంటే పైన చాక్లెట్ లడ్డూలని పెట్టాడు. ఆహా, ఇప్పుడు చూస్తాను. అప్పుడే అక్కడికి ఒక రెగ్యులర్ కస్టమర్ వచ్చింది. బాబు, ఇవాళ కొత్తగా ఏంటి? ఈ రోజు చాక్లెట్తో తయారు చేయబడిన లడ్డు. నల్ల మోతీచూర్ లడ్డునా? చాక్లెట్తో చేసామండి. పిల్లలందరికీ చాలా ఇష్టపడతారు. చూడ్డానికి అంతగా ఏం బాలేదు, కానీ ఇవ్వు, రుచి చూసి చెప్తాను. ఆ కస్టమర్ ఒక నల్లటి మోతీచూర్ లడ్డుని తిన్నది. అది ఆమెకి ఎంతగానో నచ్చేసింది. అరే, ఇది చాలా బాగుంది, దీన్నే నాకు 1 కిలో ఇవ్వండి. అయినా ఇదెంత? 250 రూపాయలండి కిలో. సరే సరే, ఇవ్వు. ఎవరంతా ఆ నల్ల మోతీచూర్ లడ్డూని టేస్ట్ చేశారో వారు ఆ లడ్డూల్ని కొనుక్కొని వెళ్లారు. మురళీ కొట్టు నల్ల మోతీచూర్ లడ్డూలకి ఫేమస్ అయిపోయింది. ఎంతో దూరం నుండి వచ్చి మరీ కస్టమర్స్ నల్ల మోతీచూర్ లడ్డూలని కొనేవారు. ఎందుకంటే ఆ నల్ల మోతీచూర్ లడ్డూలు మురళీ కొట్టులో మాత్రమే దొరుకుతాయి. నల్ల మోతీచూర్ లడ్డు ప్రాంజల్ ఇంకా మురళీకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరూ ఒక పెద్ద కొట్టు ఇంకా ఒక పెద్ద ఇల్లుని కొనేశారు. ఇప్పుడు తల్లి కొడుకులిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కొట్టు కోసం మాత్రమే నల్ల మోతీచూర్ లడ్డూలని తయారు చేసేవారు. ఇక ఈ నల్ల మోతీచూర్ లడ్డు అన్ని పెద్ద ఫంక్షన్స్ లోనూ ఒక ఇంపార్టెంట్ ఐటమ్ గా మారిపోయింది.